అంటే ఆమ్లెట్ నార్మల్గా బయట నార్మల్గా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తారు కదా, కాకపోతే నాకు ఎట్లా అంటే ఇట్లా నేను ఇది రెసిపీస్ అన్ని యూట్యూబ్లోనే చూసాను, కాకపోతే నా స్టైల్లో నేను క్రియేట్ చేశాను అనమాట. సో మన ఇంట్లో చేసుకునే దానికి ఇక్కడ డిఫరెంట్ ఏంటంటారు? ఫ్లఫీ ఆమ్లెట్ అని ఇది ఉంటుంది అనమాట. అసలు మనకి వావ్ ఆమ్లెట్ వెనకాలన్న సీక్రెట్ ఏంటి? ఇక్కడ మీరు ఆర్డర్ పెట్టారు కదా, ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇది ఇక్కడికి రావడం ఎప్పుడు వస్తుంటాం కానీ ఇది తినడం ఫస్ట్ టైం. ఓకే, ఎలా ఉంది? దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈ రోజు మనం వచ్చేసాం ఫుడ్ జంక్షన్ కి. అందులో ఫుడ్ జంక్షన్ అనగానే చాలా ఫుడ్ ఐటమ్స్ నా బ్యాక్గ్రౌండ్ లో మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. ఇందులోని మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి వావ్ ఆమ్లెట్ అని ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అది ఏంటి, ఆ ఫుడ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూసేద్దాం. నాతో పాటు వచ్చేయండి మీరు కూడా. హాయ్ సార్, హలో, ఎలా ఉన్నారు? ఓకే సార్, ఈరోజు మా వ్యూవర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఆమ్లెట్ అనేది చాలా చిన్నది, మన ఇంట్లో చేసుకునే చాలా చిన్న ఐటమ్, చాలా ఒక 5-10 మినిట్స్ లో అయిపోయే ఐటమ్. కానీ దీన్ని మీరు ఒక బిజినెస్ లా స్టార్ట్ చేశారు. అసలు దీంట్లో డెవలప్మెంట్ ఏంటి, ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం ఎలా వచ్చింది అనేది మా వ్యూవర్స్ కి చెప్పండి. అంటే నాకు 8 years బ్యాక్ వచ్చిందండి థాట్. యాక్చువల్గా నేను పెట్టి 6 years అవుతుంది అనమాట. అంటే ఆమ్లెట్ నార్మల్గా బయట నార్మల్గా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తారు కదా, కాకపోతే నాకు ఎట్లా అంటే ఇట్లా ఆమ్లెట్ ని ఇట్లా క్రమ్స్ తో చేసి బ్రెడ్ తో చేస్తాం అనేసి అని థాట్ వచ్చింది. దాని నుంచి స్టార్ట్ అయింది అనమాట. నేను ఇది రెసిపీస్ అన్ని యూట్యూబ్లోనే చూసాను, కాకపోతే నా స్టైల్లో నేను క్రియేట్ చేశాను అనమాట. సో మన ఇంట్లో చేసుకునే దానికి ఇక్కడ డిఫరెంట్ ఏంటంటారు? ఫ్లఫీ ఆమ్లెట్ అని ఇది ఉంటుంది అనమాట. ఇది కుకింగ్ టైం 20 minutes ఉంటుంది. అది చిన్న ఫ్లేమ్ పైన, ఇంత చిన్న ఫ్లేమ్ పైన 20 minutes కుక్ కావాల్సి ఉంటుంది అనమాట. బయట మీకు ఎక్కడ దొరకదు, ఒకవేళ దొరికినా కూడా ఈ టేస్ట్ ఉండదు అనమాట. అందరు ఫ్లఫీ ఆమ్లెట్ అంటే ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసేసి మీకు చేస్తారనమాట. మన ఆయిల్ చాలా తక్కువ ఉంది, బటర్ ఉంటుంది అనమాట. ఓకే సార్, అయితే మాకు మా వ్యూవర్స్ కి అసలు ప్రాసెసింగ్ ఏంటనేది చూపెడతాను. సార్, ఈ ప్రాసెసింగ్ చేసుకుంటూనే మీ గురించి ఇంకా తెలుసుకోవాలని మేము వ్యూవర్స్ కోరుకుంటున్నారు. అసలు మీరు ఎలా వచ్చారు, ఏంటి, అసలు బిజినెస్ ఐడియాస్ వేరే వాళ్ళకి ఇవ్వాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అనేది ఒకసారి చెప్పండి సార్. అంటే సజెషన్ ఏం లేదండి, మంచి ఫుడ్, టేస్టీ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ పెట్టాలి. పెడితే ఆటోమేటిక్ ఎవరిదైనా నడుస్తుంది అనమాట. సెంటర్ కూడా మంచిగా ఉండాలి అట్ ది సేమ్ టైం. అది ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఈ రోజు మిగిలిపోయింది రేపు పొద్దున పెడతారు కదా, రేపు పొద్దున కాదు ఎల్లుండి పొద్దున పెట్టినా కూడా అది మంచిగా ఉందా లేదా అని చూసుకొని పెట్టాలి ఎవరికైనా కూడా. అది మెయిన్. కాకపోతే మేము ఏది ఉన్నా సరే రోజు రోజు వాడతాం అనమాట. ఆనియన్స్ కూడా మిగిలింది పడేస్తాం అంతే తప్ప నెక్స్ట్ డే అసలు వాడము. దీంట్లో ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటారు? ఇన్కమ్ అంటే మాది యాక్చువల్ గా చూసే వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది, కానీ మాది ఒక్కొక్కటే కుకింగ్ టైమే 20 minutes అనమాట. అది ఒకవేళ ఇది పెడితే మాత్రం ఇది సక్సెస్ అవ్వలేరు ఆమ్లెట్ ఎవరు, ఎందుకంటే నేను ప్యాషన్ తో చేస్తున్నా కాబట్టి నేను చేయగలుగుతున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఫ్లఫీ పెడితే మాత్రం చేయలేరు అసలు. ఎందుకంటే ప్రాఫిట్ మార్జిన్ తక్కువ ఉంటుంది అనమాట. 40 to 50% ఫుడ్ కాస్టే ఉంటుంది అనమాట. యాక్చువల్ గా దీనికి ఏం చేయలేను ఫుడ్ కాస్ట్. అంటే దీంట్లో డిఫరెన్సెస్ ఏముంటాయి? అంటే డిఫరెంట్ గా ఉంటుందా లేదంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి తింటే నచ్చితే నచ్చుతుంది, నచ్చకపోతే సెకండ్ టైం కూడా నచ్చదు. మీ మెయిన్ క్యాప్షన్ ఏంటంటారు? అంటే వీ కేర్ ఫర్ యూ, వీ సర్వ్ సేఫ్ ఫుడ్ అనేసి అన్నారు. బయట ఏంటంటే ఆయిల్ కూడా మొత్తం ఇంజన్ ఆయిల్ లాగా వాడతారు, కానీ జనాలకు తెలిసినా కూడా అదే తింటారు. కానీ మా దగ్గరకు వచ్చేసరికి ఏం వాడతారంటే మీరు ఏ ఆయిల్ వాడతారు అనేసి అడుగుతారు అనమాట. వాళ్ళకి మొత్తం క్లియర్ గా రాసాం అనమాట, మెనూలో రాసాము ఏ బ్రెడ్ వాడతాము, ఏ ఆయిల్ వాడతాము మొత్తం రాసాము. అసలు వావ్ ఆమ్లెట్ అని పెట్టాలని ఎలా వచ్చింది థాట్? 6 years బ్యాక్ వచ్చింది అనమాట. ఆమ్లెట్ పెడదాం అనుకున్నప్పుడు ఏదైనా సరే ఇప్పుడు నేమ్ కి జస్టిఫికేషన్ ఉండాలనేసి అని నీట్ గా, హైజీనిక్ గా, అది చూడడానికి కూడా మంచిగా ఉండేటట్టు. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో మీరు ఒక్కరే ఇలా స్టార్ట్ చేశారా? నేను ఒక్కనే స్టార్ట్ చేసాను, ఇంకెవరు లేరు. ఓకే ఓకే ఓకే. ఇదే ఫస్ట్ టైం లాస్ట్ అనుకుంటున్నా, ఎందుకంటే ఇది యాక్చువల్ గా చూడడానికి మంచిగా ఫ్యాన్సీ కనిపిస్తుంది కానీ దీనంతా డర్టీ పని ఏది ఉంటుంది యాక్చువల్ గా తెలిస్తే కనుక. అది కానీ ప్యాషన్ తో చేస్తే మంచిగా అనిపిస్తుంది. అంటే అసలు ఇలాంటి ఫ్రాంచైజ్ కానీ ఇలాంటి ఒక ఫుడ్ పెట్టగానే చాలా మంది ఇన్కమ్ ఆశిస్తారు. లైక్ ఇంత రావాలి పర్ మంత్లీ, ఇంత నడుస్తుందా లేదా, మనం పెట్టుకునే అక్యూమెంట్ కి సరిపోతుందా లేదా అని చూస్తారు. మీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఎంత ఇన్కమ్ తో ఆశిస్తే ఎవరు చేయలేరు. యాక్చువల్ గా ఇది నేను కాబట్టి చేస్తున్నాను అనమాట. ఓకే, అంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నారు? సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను, హ్యాపీనెస్ కోసం. సాటిస్ఫాక్షన్ కాదు, మోర్ దాన్ సాటిస్ఫాక్షన్. ఓకే ఓకే. సాటిస్ఫాక్షన్ అంటే ఏదో దొరికినంత తృప్తి పడాలి. హ్యాపీనెస్ అంటే మనకి ఇష్టమైన వర్క్ చేస్తున్నాం కాబట్టి. అంటే మీరు మంత్లీ ఎలా రన్ చేస్తూ ఉంటారు? అంటే వచ్చే ఇన్కమ్ తోనే సరిపోతుందా లేదంటే ఇంకా పడుతుందా ఎక్స్ట్రా? ఇన్కమ్ తో సరిపోతుంది, ఎందుకంటే కరోనా వచ్చి చాలా ప్రాబ్లం అయిపోయింది కదా. అట్లా ఫుడ్ ఫీల్డ్ అయితే మొత్తం
100% ఉన్న వాళ్ళు 0 కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే ఏదో బయటికి కనిపించినట్టు ఫ్యాన్సీ కనిపిస్తుంది, కానీ ఇలా దిగుతా గానీ తెలియదు అనమాట. తెలీదు కరెక్ట్. కనిపించడానికి మాత్రం కనిపిస్తుంది. అది 4 గుడ్లు వేసి 120 రూపాయలు తీసుకుంటారు అనేసి అని అంటారు. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే దోశ పడేది ఇంత రూపాయి పడుతుంది, కానీ అది 50 రూపాయలు తీసుకున్నా ఎవరు తెలియదు. అది ఇంట్లో చేసుకోవచ్చు దోశ, కానీ చేయలేరు ఇంట్లో. అట్లా ఇప్పుడు నేను పెట్టే 6 years అవుతుంది. చాలా మంది పెట్టి తీసేసారు అనమాట. నేరకు వస్తారు చాలా మంది. నేను ఫ్రాంచైజ్ ఇస్తా, కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టే ఇస్తాను అనమాట. వాళ్ళకి చెప్పేస్తాను నడవదని, అయినా కూడా వాళ్ళు తీసుకుంటారు అనమాట. నాకేదో రోజుకి 20,000 30,000 కౌంటర్ అయిందని తీసుకుంటారు యాక్చువల్ గా, కానీ అంత కాదని వాళ్ళు ఇక్కడ నిలబడితే తెలుస్తుంది అనమాట. ఇది ఒకటి కుకింగ్ అవ్వడానికి 20 minutes పడుతుంది అనమాట. ఒకవేళ మేము ఏ మిస్టేక్ చేసినా కూడా ఫ్లఫీ రాదనమాట. అందుకనే నేను పెట్టి 6 years అవుతున్నా కూడా ఎవరు పెట్టలేరు, అది ఇప్పటివరకు పెట్టరు కూడా ఫ్యూచర్ లో. అది ఒకవేళ పెట్టి ఒక 2 years నడిపిరంటే నేను వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పైసలు మొత్తం ఇస్తాను, వాళ్ళకే చేయాలి. కాకపోతే సూపర్ ఇంట్రెస్టింగ్, చాలా విషయాలు చెప్పారు నిజంగానే. ఎందుకంటే ఇది టెంపరేచర్ ఎంత కుక్ అవ్వాలో అంతనే అవ్వాలి. మేకింగ్ ప్రాసెస్ ఫస్ట్ తెలియాలి వాళ్ళకి. చాలా డిఫికల్ట్ ఉంటది, అంటే ఇంట్రెస్టింగ్ తో చేయాలి. ఓకే మీరు ఇందాక చెప్పినట్టు అసలు మనకి వావ్ ఆమ్లెట్ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి? మెయిన్ సీక్రెట్ ఇష్టంతో చేస్తాం అంతే. అది అంటే ఫ్రాంచైజీ ఇక్కడ ఇలా ఎంత వరకు ఉన్నాయి? విజయవాడలో ఒకటి ఉంది ప్రెసెంట్, అండ్ మియాపూర్ లో ఓపెన్ అవుతుంది అనమాట. అంతే. అంటే మీరు ఎలా వచ్చారు? నేను ఎయిర్టెల్ సేల్స్ లో చేస్తాను అనమాట యాక్చువల్ గా. ఓకే సూపర్. తర్వాత ఈ ఫీల్డ్ కి రావాలన్న ఉద్దేశంతో ఒక 8 years బ్యాక్ వచ్చాను అనమాట. ఈ ఫీల్డ్ కి లైక్ ఇక్కడ మనకి 6 years అవుతుంది యాక్చువల్ గా. ఓకే 6 years అవుతుంది కదా సార్. ఇప్పుడు మనకి మేకింగ్ ప్రాసెస్ లో ఇలా ఉన్నాయి కదా ప్యాంట్స్ గానీ, ఇవి చూస్తున్నాం కదా ప్యాంట్స్, ఇవన్నీ మీరు ప్యాంట్స్ ఎప్పుడు వచ్చినా కూడా మన దగ్గర ఇట్లానే ఉంటాయి అనమాట. వైట్ కలర్ మీరు బయట ఎక్కడ చూసినా ఇట్లా ఉంటాయి లోపల. ఓకే. అది ఎందుకంటే మేము ఆయిల్ కూడా ఓన్లీ 2 times వాడతాం. ఇప్పుడు ఫస్ట్ ఇందులో ఆయిల్ వేస్తాం కదా, అది మళ్ళీ సెకండ్ ఆమ్లెట్ వేసి అది కొంచెం హీట్ అవ్వగానే పడేస్తాం దాన్ని. వాడడం అసలు లీటర్ లో ఒక 300 ml దాకా వేస్ట్ అవుతుంది. అది మా రెగ్యులర్ కస్టమర్ తెలుస్తుంది యాక్చువల్ గా. అది కొత్త చూసిన ఇది ఓవర్ అయిపోయి అనుకుంటారు, కానీ అది తింటే నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి ఇంకేం చేయలేము. అందరినీ సాటిస్ఫై చేయలేం కదా. ఇష్టం ఉంటే రండి, లేకపోతే నచ్చకపోతే మళ్ళీ రాకండి అని ఈజీగా చెప్పేస్తున్నారు. ఒకసారి తింటే నచ్చితే నచ్చినట్టు, సెకండ్ టైం కూడా నచ్చదు ఒకవేళ నచ్చకపోతే. ఓకే. అసలు బిజినెస్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించినప్పుడు బిజినెస్ చేస్తున్నారు అనేటప్పటికి కస్టమర్ ని మనం అట్రాక్ట్ చేసుకోవాలి. సో అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక టెక్నిక్ ఉంటుంది. అసలు మీ టెక్నిక్ ఏంటి? టెక్నిక్ ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్ గా యూట్యూబర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి తీయడం వల్ల చాలా మందికి తెలుస్తుంది అనమాట. దాని వల్ల కూడా మెయిన్ అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే టేస్ట్ పెట్టలేరు అనుకోండి, అది ఏది పెట్టినా వేస్ట్ అనమాట. సార్ మీరు ఇన్ని చేస్తున్నారు కదా, ఓకే యాక్చువల్ మీరు ఫుడ్ లవర్ ఏమైనా? ఫుడ్ లవర్ కాబట్టి నేను క్రియేట్ చేసిన. అసలు ఈ క్రియేటివిటీ థాట్ ఎలా వచ్చింది సార్? ఇప్పటికి ఇగోని చూడండి, ఈ చిన్న స్మాల్ ఎగ్ తో వావ్ ఆమ్లెట్ తో అసలు ఇంత చిన్న ఎగ్ తో ఇంత ఫ్రాంచైజ్ గానీ, ఇంత ఇలా పెట్టాలి, ఫుడ్ ఇలా ప్రిపేర్ చేయాలి, ఇలా ఫ్లఫీ ఆమ్లెట్ చేయాలని ఎలా వచ్చింది అంటారు? ఏమో ఇంట్రెస్ట్ అండి. బేసికల్లీ ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఇంట్రెస్ట్ ఓకే, కానీ థాట్ ఎలా? అంటే ఇలా క్రియేట్ చేయాలి, నేనంటే ఇలా ఫ్రాంచైజ్ పెట్టాలి, ఇలా ఓపెన్ చేయాలి అంటే నేనేం అనుకోలేదు యాక్చువల్ గా. ఇంకా జనాలు ఇప్పుడు ఎంత చేసే వాళ్ళు ఉన్నా కూడా తినేటోళ్ళు ఉంటేనే మాకు చేయగలుగుతాం. ఒకవేళ తినేటోళ్ళు లేరు అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ప్రోగ్రామ్ చేస్తారు, చూసేటోళ్ళు ఉంటారు, మీరు ప్రోగ్రామ్ ఇంకా చేయబుద్ధి అవుతుంది. అట్లా తినేవాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు కూడా ఇంకా చేయబుద్ధి అవుతుంది అనమాట. దినేష్ గారు, మనం ఇక్కడ మెనూ కార్డ్ చూసుకుంటే నాకు చాలా పెద్ద భారీగా కనిపిస్తుంది. ఏదో మన ఫుడ్ రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ ఇచ్చిన మెనూ కార్డ్ లా ఉంది. అది ఇంత బుల్లి చిన్ని ఎగ్ తో ఎన్ని వెరైటీస్ చేయొచ్చు అనేది దాంట్లో రాశారు. అసలు ఇన్ని వెరైటీస్ అసలు ఉంటాయా? అసలు ఏంటి వీటి గురించి మాకు కొంచెం డీటెయిల్ గా చెప్పండి. ఇది ఏంటంటే యాక్చువల్ గా ఫ్లఫీ ఆమ్లెట్ అని ఉంటుంది అనమాట. అది 4 eggs తో చేస్తాం. అది కుకింగ్ టైం 20 minutes ఉంటుంది అనమాట. అది స్పైసీ తినే వాళ్ళకి ఫ్లఫీ ఆమ్లెట్ నచ్చుతుంది. అండ్ ఇంకోటి బ్రెడ్ ఆమ్లెట్ నార్మల్ గా మీకు బయట ఏంటంటే ఫుల్ స్లైస్ తో చేస్తారు కదా, మా దగ్గర ఏంటంటే ఇట్లా బ్రెడ్ క్రమ్స్ తో చేస్తాం అనమాట. చూసారు కదా గాయ్స్, ఇది పన్నీరో ఏంటో కాదు, బ్రెడ్ ఇట్లా పీసెస్ కట్ చేసి వేస్తారండి. ఆమ్లెట్ పైన వేసి మళ్ళీ బటర్ లో ఫ్రై చేస్తాం అనమాట. అది దాన్ని వావ్ బ్రెడ్ ఆమ్లెట్ అనేసి అని పెట్టాను అనమాట. అంటే నేనే క్రియేట్ చేస్తాను. సూపర్. అందులోనే కాజు ఉంటుంది, రోస్టెడ్ ఆల్మండ్ ఉంటుంది అనమాట. కాజు అంటే 30 grams సాల్టెడ్ కాజు యాడ్ చేస్తాం ఒక దాంట్లో. ఇది సాల్ట్ లో ఫ్రై చేస్తాం, ఆయిల్ లో చేయం అనమాట. మంచి నంబర్ 1 క్వాలిటీ కాజు ఉంటుంది అనమాట. అండ్ ఏది ఇంగ్రీడియంట్ వాడినా కూడా మేము మంచి నంబర్ 1 క్వాలిటీ వాడతాం అనమాట. ఈ ప్రైజెస్ ఎవరైనా ఎక్కువ అని అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఎక్కువనే ఉంటాయి ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ మంచి వాడుతున్నాం కాబట్టి ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు మంచి ఇంగ్రీడియంట్స్ వాడి మనము తక్కువ రేట్ పెట్టలేం కదా.
చాలా మంది ఎక్కువ మనకి క్రౌడ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది దేనికంటారు? ఆమ్లెట్స్ లో ఫ్లఫీ ఆమ్లెట్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్, కాజు బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువ, ఎందుకంటే కొత్తగా తిన్న వాళ్ళకి నచ్చుతో నచ్చదో తెలీదు. గత 6 years నుంచి ఉన్నాం కాబట్టి రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు అంటే అనమాట. దీంట్లో చేస్తూ ఇంకేదైనా మీకు ఐడియా ప్రకారం, మీ ఫుడ్ లవర్ కాబట్టి మీకు ఇష్టం కాబట్టి ఇంకేమైనా కొత్తగా ఓపెన్ చేద్దాం, ఇలా చేస్తే బాగుంటది, ఇలా హైజీన్ గా మనం కూడా క్రియేట్ చేస్తే బాగుంటది ఉన్నాయి. ఇంకా థాట్స్ ఉన్నాయి, ఎగ్ కాదు వేరే థాట్స్ ఉన్నాయి యాక్చువల్ గా. ఇడ్లీ పెట్టాలనేసి అని, అంటే మంచి తక్కువ రేట్ లో పెట్టాలనేసి అని. ఓకే. ఇడ్లీలో అందరూ పెడుతున్నారు కదా, కామన్ గా ఇడ్లీ అన్ని చోట్ల దొరుకుతుంది, అందరు పెడతారు. కానీ ఎక్కడ వెళ్ళినా కూడా మీకు చట్నీ ఒక టేస్ట్ ఉండదు కదా. ఇప్పుడు పొద్దున వెళ్తే ఒక టేస్ట్ ఉంటుంది, గంట తర్వాత వెళ్తే ఇంకో టేస్ట్ ఉంటుంది. అంటే మీరు కొత్తగా పెట్టే దాంట్లో ఇడ్లీ వెరైటీ ఉంటది అంటారా, చట్నీ వెరైటీ ఉంటది అంటారా? ఇడ్లీ కూడా సాఫ్ట్ ఉంటది, చట్నీ కూడా బాగుంటది అనమాట. ఎప్పుడు వచ్చినా ఒకటే టేస్ట్ ఉంటుంది. ఓకే. ప్రైజెస్ ఎలా పెడదాం అనుకుంటున్నారు? 20 రూపాయలకు 4 ఇడ్లీ పెడదాం అనేసి థాట్ అనమాట నా యాక్చువల్. ఓకే ఓకే, సూపర్. ఈ కాలంలో కూడా గాయస్ చూడండి, ఈ కాలంలో కూడా 20 రూపాయలకి కూడా 4 ఇడ్లీ. ఇదివరకు ఎప్పుడో మన పురాణాల్లో విన్నాం, చాలా రోజులు 20 రూపాయలకు 4 ఇడ్లీ పెట్టొచ్చు, కానీ మెయింటెనెన్స్ వల్ల దాని వల్ల పెట్టాలి యాక్చువల్ గా. దినేష్ గారు, ఈ 6 years లో మీరు పబ్లిక్ నుంచి మంచి తీసుకున్న కాంప్లిమెంట్ ఏంటంటారు? చాలా ఉన్నాయండి యాక్చువల్ గా. మరి గూగుల్ రివ్యూస్ ఓపెన్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది యాక్చువల్ గా. గూగుల్ లో మీకు ఆమ్లెట్ మెయిన్ బ్రాంచ్ అని కొట్టండి, అందులో మీరు రివ్యూ చదివితే మీకు తెలుస్తుంది అనమాట యాక్చువల్ గా. అంటే మీ పర్సనల్ ఎవరో ఒకరు వచ్చి చెప్పుంటారు కదా. చాలా మంది చెప్తారు యాక్చువల్ గా. ఇప్పుడు వాళ్ళు చెప్పడం వల్లనే మాకు ఇంకా చేయబుద్ధి అవుతుంది అనమాట. ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఇంకా మంచిగా చేయాలండి సార్ అట్లా. ఎందుకంటే మా దగ్గర ఐటమ్ ఎట్లా అంటే ఒకసారి తింటే ఎక్స్ట్రీమ్ నచ్చుతుంది, లేదు అంటే ఏది బక్వాసరా నేను అనేసి అనుకుంటారు అనమాట. కానీ అది ఫుడ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే రెస్టారెంట్స్ వాళ్ళు చాలా మంది వస్తారు యాక్చువల్ గా, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు వచ్చి దాన్ని కొంతమంది తిడతారు అనమాట. ఈ రేట్ లో నీకు ఏం వర్కౌట్ అవుతుంది, నీకు 20 నిమిషాలు కుకింగ్ టైము, 120 రూపాయలు తీసుకుంటున్నావు, ఇప్పుడు దోశ 10 రూపాయలు 20 రూపాయలు అవుతుంది, దానికి 150 రూపాయలు తీసుకుంటారు అనేసి అంటారు యాక్చువల్ గా. కానీ అందరు తినలేరు కదా యాక్చువల్ గా. దాని గురించి అని నేను రేట్స్ రీజనబుల్ పెట్టాను అనమాట. రీజనబుల్ అంటే మేము వాడే క్వాలిటీకి యాక్చువల్ గా హై రేటే కనిపిస్తుంది యాక్చువల్ గా. అది లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా తినలేరు, ఎప్పుడో ఒకసారి తింటారు అనమాట అట్లా. ఎందుకంటే నేనే చెప్తున్నా అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దినేష్ గారు. ఈ రోజు అసలు బెస్ట్ పర్సన్ ని కలిసాను. అందరూ ఫ్రాంచైజ్ కోసమో బిజినెస్ కోసమో చేస్తారు, కానీ ఈయన మాత్రం తన ఇంట్రెస్ట్ తో మెయిన్ ఫుడ్ లవర్. సో తనతో ఈ రోజు మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, పబ్లిక్ రియాక్షన్ ఏంటో తెలిసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఓకే, ఇక్కడ మీరు ఆర్డర్ పెట్టారు కదా, ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుందండి, ఇది చాలా టేస్టీ ఉంది. ఓకే, మీరు? చాలా నైస్ గా ఉంది అండి, టేస్టీ బాగుంది. మీ లైక్ ఇట్? థ్యాంక్ యూ. బాగుందండి, టేస్ట్ బాగుంది. మేము కూడా ఇలా రీల్ చూసి వచ్చాము. ఓకే, ఫైన్, గుడ్. మీ నేమ్ అండ్? మధుమిత. మధుమిత గారు ఫస్ట్ టైం రావడం లేదంటే ఇక్కడికి రావడం ఎప్పుడు వస్తుంటాం, కానీ ఇది తినడం ఫస్ట్ టైం. ఓకే, ఎలా ఉంది? చాలా బాగుంది అండ్ చాలా హైజీనిక్ గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీ సార్? చాలా ఫ్లఫీగా ఉంది ఆమ్లెట్, చాలా బాగుంది.